ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు సాయిబాబా మందిరంలో ధునికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్నే నిర్జల ఏకాదశి అంటాం. చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి. జలం కూడా తీసుకోకుండా ఈరోజు చేపట్టేటువంటి ఈ వ్రతం ఉత్తమ ప్రయోజనాల్ని, పుణ్యాన్ని కలిగిస్తుంది, సకల సంపదల్ని కూడా ప్రాప్తింపచేస్తుంది. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి యొక్క అనుగ్రహం ద్వారానే సకల శుభాలు కూడా చేకూరుతాయి. మరి ఈ బృహస్పతి ప్రీతి కోసం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, అలాగే ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శనగల దానం వంటి ప్రక్రియలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు గురువారం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క స్మరణ, ఆరాధన శుభ ఫలితాలని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. నమో నమో రాఘవేంద్ర శ్రీ సద్గురు రాఘవేంద్ర. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఓం నమో భగవతే రాఘవేంద్రాయ. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలని వేగవంతంగా సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాల్లో మెరుగైనటువంటి వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు లభ్యమవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో తిరిగి ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా శుభ ఫలితాలని ఆహ్వానించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం, ఆదాయం సమాంతరంగా ఉంటాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అలసత్వంతో కూడినటువంటి విషయాలు మాత్రమే సాధించగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడా రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఆర్థికంగా తిరిగి మామూలు పరిస్థితుల్ని పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రుభీతి తగ్గుతుంది. బాధ్యతల్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో పూజించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సఖ్యతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు పనికి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలను చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి ఉపాయాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. కార్మిక రంగం వారికి, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని పెంచుతుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంబంధ బాంధవ్యాలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రగతిని సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు ఈరోజు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రాధాన్యత పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతి పని శ్రద్ధతో చేపట్టేటువంటి మెరుగైనటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని, బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సంపాదించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది.
వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా రాజకీయ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. పొరపాట్లు గ్రహించలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి ఉన్నప్పటికీ అనుభవంలో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రోత్సాహం తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి, ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి నూతన అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో మహిళలకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత వైద్య వృత్తి వారికి లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ప్రతికూలతని కలిగించినప్పటికీ తిరిగి నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల విషయంలో పొరపాట్లు ఎదురేటువంటి సంఘటనలు లేకపోలేదు. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు ఆర్థికంగా ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మాత్రం కలిసి వస్తాయి, ఆదాయాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అనారోగ్య పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో అవగాహన ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి ప్రబలమవుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. మహిళలకు ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఊరటను కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక రుగ్మతలు కూడా ఏర్పడతాయి. అవకాశాలని పారిశ్రామిక రంగం వారు వెంటనే వినియోగించుకోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు
విద్యారంగం వారికి విద్యలో తప్పనిసరి, గృహరీత్యా మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి ఊరట కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాను చామంతులతో పూజించి గోధుమ రొట్టెలను నివేదన చేయడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. జయ జయ సాయి, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. సాయి జయ జయ సాయి, షిరిడి సాయి, జయ జయ సాయి. షిరిడి సాయి. శ్రీ షిరిడి సాయిబాబా మందిరాలలో ధుని తప్పక ఉంటుంది. ఈ ధుని యొక్క ప్రత్యేకత ఏమిటి, ఈ ధునికి కారణమైనటువంటి నేపథ్యం ఏమిటో పరిశీలిద్దాం. షిరిడి సాయిబాబా మందిరాలలో తప్పనిసరిగా ఉండే ధునికి ప్రత్యేక నేపథ్యం ఉంది. షిరిడీలో ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించినటువంటి సాయి దినచర్య కూడా అంతుబట్టని రీతిలో సాగేది. సాయి ద్వారకామాయి దగ్గరే ఉన్న ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని బ్రహ్మనిష్టలో మునిగిపోయేవారు. అక్కడే ఆయన తన యోగశక్తితో ఒక అగ్నిగుండాన్ని వెలిగించారని ప్రతీతి. ధునిగా ప్రఖ్యాతి చెందిన ఆ నిత్యాగ్నిహోత్రంలో సమిధలు వేస్తూ సమీపాన ఉన్న స్తంభానికి ఆనుకుని దైవనామస్మరణ చేసేవారు. భుజానికి జోడ తగిలించుకుని చేతిలో ఓ పాత డబ్బా పట్టుకుని ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసేవారు. ధుని నుంచి వచ్చినటువంటి విభూతిని బాబా భక్తులకి ప్రసాదంగా ఇచ్చేవారు. సాయి కరస్పర్శ తాకినటువంటి ఆ ఊదికి అనేక మహిమలు ఉండేవని భక్తుల నమ్మకం. ఈ విశ్వాసం నేటికి కొనసాగుతోంది. సాయి మందిరాల్లో ఉన్న ధుని చుట్టూ భక్తులు సాధారణంగా 3 ప్రదక్షిణాలు చేస్తారు. అయితే ధుని చుట్టూ 6 ప్రదక్షిణాలు చేయటం సంప్రదాయం. మనిషిలోని 6 అంతఃశత్రువులు అరిషడ్వర్గాలు. అవి సాయి భక్తులకు దూరం కావటానికి 6 సార్లు ధుని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో శాస్త్ర ప్రమాణరీత్యా గుర్తుంచుకోవలసిన ముఖ్యమైనటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా కనుక గుర్తుంచుకొని పాటించినట్లయితే సర్వ విధాల అభివృద్ధిపదమైనటువంటి విధి విధానాల్లో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. స్థలము యొక్క 4 భుజాలు కూడా చతురస్రంగా ఖచ్చితంగా ఉంటే సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని పొందుతాయి. ఒక దీర్ఘచతుస్రాకార స్థలం ఉంది. దీర్ఘచతుస్రాకార స్థలం కొలతలన్నీ కూడాను సరిసమానంగా ఉన్నాయా లేవా, పొడవు వెడల్పు అనేటువంటివి అక్కడ కొలతలను బట్టి సరిగా ఉందా లేదా అని చూసుకొని 4 భుజాలు కూడాను చక్కగా కనుక కొలతలు కనుక ఉన్నట్లయితే ఆ స్థలంలో అదృష్టం వరిస్తుంది. అలాగే 4 భుజాలు కూడా చతురస్రంగా ఖచ్చితంగా ఉంటే సర్వ విధాల శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. స్థలం తూర్పు పడమరలు పొడవులు ఉత్తర దక్షిణ దిశలు వెడల్పు ఇవన్నీ కూడాను భూమి యొక్క ఆయుర్వృద్ధిని మనకు తెలియజేసేటువంటి విధి విధానం ఉంటుంది. అంటే ఆ స్థలంలో తూర్పు పడమరల పొడవులు ఉత్తర దక్షిణ దిశల వెడల్పులు తగ్గేటువంటి భూమి ఆయుర్వృద్ధిని ధనవృద్ధిని కలిగించే రీతిలా ఉంటుంది. ఈశాన్య కోణం మితంగా భూమి పెరగటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకం. ఈశాన్య మూల పెరగటం అనేది మంచిదే, కానీ మితంగా పెరగాలి. అత్యధికంగా కనుక పెరిగినట్లయితే అనర్థదాయకం వస్తుంది. స్థల భూమి తూర్పు ఎత్తు ఉండరాదు. స్థల భూమి ఈశాన్యం
ఎత్తు ఉండరాదు. స్థల భూమి ఆగ్నేయం ఎత్తు ఉండవచ్చు. స్థల భూమి దక్షిణం ఎత్తుగా ఉండవచ్చు. స్థల భూమి నైరుతి అతి ఎత్తు ఉండాలి. స్థల భూమి వాయువ్యం ఎత్తు తగ్గాలి. ఉత్తరం వైపు కూడా ఎత్తు తగ్గాలి. ఇంటి నిర్మాణం కూడా పై విధంగానే చూసుకోవాలి. నైరుతి మూల నీళ్లు పోస్తే ఆ నీళ్ళన్నీ కూడాను ఈశాన్యంలోకి వచ్చి బయటికి పోవాలి. అది అసలు సిసలైనటువంటి వాస్తు విధానం. మెట్లు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యములందు మాత్రమే ఉండాలి. మెట్లు కట్టేటప్పుడు ఆగ్నేయంలో ఉండొచ్చు, నైరుతిలో ఉండొచ్చు, వాయువ్యాల్లో ఉండొచ్చు. వాయువ్య మెట్లు సర్వశ్రేయోదాయకంగా చెప్తాం. ఏ గృహానికైనా ఈశాన్య, ఉత్తర, తూర్పు ద్వారాలు ముఖ్యము. ప్రతి ఒక్క గృహానికి కూడా ముఖ్యమైనటువంటి ద్వారం ఇదే. దక్షిణ, పశ్చిమ ద్వారముల స్థలయోగాన్ని, దిశను చూచుకొని అమర్చుకోవాలి. అక్కడ ఏమైనా సరే సింహద్వారాలు అమర్చేటప్పుడు కానివ్వండి, ఇది చూసుకొని అమర్చుకోవడం మంచిది. ఏ సామానైనా సరే తూర్పు, ఉత్తర గోడకు ఆనించి పెట్టకూడదు. ఎటువంటి సామాను కొన్నా సరే అది తూర్పు, ఉత్తర గోడకు ఆనించి మాత్రం ఉండకూడదు. అన్నదమ్ములు దక్షిణ, పశ్చిమములు నివసించాలి. దుకాణాలందు ఆగ్నేయ, నైరుతి దిశలందు ఎత్తు ఉండాలి. వ్యాపారి ఉత్తర, తూర్పు, పశ్చిమలందు ముఖం చూస్తూ ఉంటే ధనాభివృద్ధి కలుగుతుంది. టాయిలెట్స్ దక్షిణాభిముఖం, ఉత్తరాభిముఖంగా కూర్చొని ఉండాలి. ఆగ్నేయంలో వంట చేసేటప్పుడు గృహిణి తూర్పు ముఖంగా చూస్తూ వంట చేయాలి. ఇంటిని ఊడ్చేటువంటి చీపురు ఈశాన్య, ఉత్తర భాగాల్లో ఉండకూడదు. వీధిలో నుంచి ఇంటిలోనికి వస్తూనే కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఇంటిలోకి రావటం అనేటువంటిది లక్ష్మీప్రదంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. అందుకే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మరలా ఇంట్లోకి వచ్చేటప్పుడు అక్కడ ఈశాన్య మూల పంపు కంపల్సరీగా ఉండాలి. ఆ పంపు తిప్పి కాళ్ళు కడుక్కొని ఆయన లోపలికి వస్తాడు. ఆ విధంగా అలవాటు చేసుకోవటం లక్ష్మీప్రదం. ఇనుప పెట్టె ఉత్తరాభిముఖంగాను, తూర్పు ముఖంగాను ధనవృద్ధిని కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ధనం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలంటే ధనాగారం పూజించడం మంచిది. చాలామంది తమ ఇళ్లలో పూజా మందిరం వరకే పూజ చేస్తారు. కానీ డబ్బులు దాచుకునేటువంటి బీరువా దగ్గరికి కూడా వచ్చి నమస్కృతాంజలి గడించి సాంబ్రాణి గడ్డి వెలిగించి అలా 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 చూపి నమస్కారం చేయటం చాలా మంచిది. ధనలక్ష్మీదేవి స్థిరంగా నిలబడాలంటే మీ బీరువా కూడాను నమస్కృతాంజలి గడించాల్సిందే. దేవుని పటం ఏ గదిలో అయినా సరే ఈశాన్యంలో ఉండేటట్టుగా ఉండటం చాలా మంచిది. భోజనం చేసేటప్పుడు చాలామంది హడావిడిగా సరే పెట్టేసే అని చెప్పేసి చెప్పులతోనే వచ్చి భోంచేస్తుంటారు. అది చాలా అనర్థం. వాస్తుశాస్త్రంలో చెప్పులేసుకొని భోజనం చేయకూడదు ఎప్పుడు. నవగ్రహ పూజ చేసేటప్పుడు బ్రాహ్మణులకు పాద నమస్కారం మాత్రం చేయకండి. ఒక్క నవగ్రహాలకి పూజ చేసేటప్పుడు మాత్రమే బ్రాహ్మణులకు పాద నమస్కారం చేయకూడదు. మిగతా ఏ పూజలు చేసినా కూడా నమస్కారం చేసి తాంబూలం ఇచ్చుకోవచ్చు. శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత దానాలు ఇవ్వరాదు. అది చాలా ముఖ్యం. దక్షిణ మాత్రమే ఇవ్వాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడే ధర్మాన్ని నమ్ముకుని ధైర్యంతో ఉంచుకుంటారు ఆర్యులు, బుద్ధి కలిగిన వాళ్ళు పెద్దలంటే. అంతేగాని కాలం ఎదురు తిరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేలబడిపోయిన వాడు, పెద్దరిక ఉన్నవాడు ఎందుకు అవుతాడు? తానే పడిపోయిన వాడు ఎవరిని ధరించగలడు? కాబట్టి నువ్వు ధర్మరాజువి, అన్నగారివి, పాండవులకు పెద్దవాడివి, నువ్వు ముందుండాలని మీ నాన్న కలలు కన్నాడు. అటువంటి వాడివి నువ్వే ఇంత శోకానికి గురైపోతామే? చావులు ఇంత వింతలే. లోకంలో చచ్చిపోవడం అన్నది పెద్ద వింత. మనుషులు చచ్చిపోవడం ఏమిటయా? గరుడోరగ ద్యుచర దానవ కోటుల చావు చూడమే. లోకంలో గరుడులు చనిపోతున్నారు, ఉరగులు అంటే నాగులు చనిపోతున్నారు, ఖేచరులు చచ్చిపోతున్నారు, ఆకాశంలో ప్రయాణించే వాళ్ళు, రాక్షస కోటులు చచ్చిపోతున్నారు. చనిపోని ప్రాణి ఏది ఉంది? కాకపోతే చిన్నతనంలో ఇంత మహావీరుడై మరణించాడు. దానికి ఇంత ఏడిచి నువ్వు అసలు నీ మూలాన్నే మరిచిపోయి శోకం చేత నువ్వు ఏకంగా నిన్ను నువ్వు మరిచిపోయేంత స్థితికి జారిపోవడం మంచిదా? బాధపడవలసిందే, తప్పదు. కానీ ఆ బాధ నీ యొక్క బుద్ధినంతటినీ కప్పేసేంత స్థితికి వెళ్ళిపోకూడదు. తాళి మళ్ళీ నిలబడాలి. అంతేకాని నిలబడకపోతే ఎలాగయా? ఎప్పాటనెవ్వరికి విధి తప్పింపవశమే ధైర్య ధన గనుడవీవు నీవి పరుసున సడలుటకడు నొప్పదు శమియింపవలయు నిర్వీనాథ. అభిమన్యుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్తాను ఎందుకు కృష్ణ భగవానుడు రక్షించలేదో, అభిమన్యుడు ఎందుకు పడిపోవాలని వ్రాసిపెట్టి ఉందో, ఆయన ఎందుకు పడిపోయవలసి వచ్చిందో నేను మీకు అభిమన్యుడి గురించి ప్రస్తావన చేసినప్పుడు చెప్తాను. వ్యాసుడు పరోక్షంగా సూచన చేస్తున్నాడు. అందుకే అభిమన్యుడిని రక్షించడానికి వ్యాసుడు రావాలంటే రాలేడా? కొన్ని చోట్ల జోక్యం చేసుకోకపోవడంలో కూడా ధర్మం. అందుకని ఎప్పాటనెవరికి విధి తప్పింపవశమే. విధిని తప్పించడం ఎవరికి కుదురుతుందయా? కాబట్టి లోపల విషయాన్ని బాగా పరిశీలనం చేసి ఊంచుకుని నిలబడు ధర్మరాజా అని మృత్యుదేవత ప్రభావాన్నంతటినీ చెప్పాడు. సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మృత్యువు దేవత. మృత్యువుని శత్రువుగా భావన చేయరు. ఎందుకంటే ధర్మరాజు గారే చెప్తాడు, బ్రహ్మగారు సృజించాడు మృత్యుదేవతని. నల్లగా ఉండి ఎర్రటి బట్టలు వేసుకు తిరుగుతూ ఉంటుంది ఆవిడ కన్నీళ్ల నుంచే రోగములు ఉద్భవిస్తాయని. అటువంటి మృత్యుదేవతా స్వరూపం చాలా చాలా గొప్పది, దేవతా స్వరూపంగా చెప్తారు. ఎందుకని అంటే జీవుణ్ణి విడతీసేసి కొత్త శరీరం ఇస్తానని విడతీస్తుంది. ఇచ్చేవాడు భగవంతుడైతే విడతీసేది మృత్యుదేవత. విడతీయలేదనుకోండి బరువు అయిపోతాడు ప్రపంచానికి, ఎవరు చూస్తారు? అందుకే మృత్యువు దేవతా స్వరూపం. ఆ మృత్యుదేవత వైశిష్ట్యాన్ని చెప్పాడు ధర్మరాజు గారు. ఒక ఆధునికుడు, ఒక గడుసు కవి ఒక అద్భుతమైన మాటలు కొన్ని చెప్పాడు మృత్యువు గురించి. నిజంగా ఆ మాటలను స్మరణ చేస్తే మృత్యువు గురించి భయం ఉండదు. వ్యాసుడు చెప్పడం, భారతంలో చెప్పడం కాదు, ఒక ఆధునికుడు చెప్పిన మాట. ఆయన అన్నాడు, మృత్యు వచ్చినప్పుడు నేనుండను, నేనున్నప్పుడు మృత్యువు రాదు. అంత పనికిమాలిన విషయం గురించి మాట్లాడడానికి నాకు సమయం లేదు. నేనున్నప్పుడు వచ్చి నాతో పనున్న వాళ్ళైతే నేను మాట్లాడతాను, అది వస్తే నేనుండను, నేనుండగా అది రాదు. ఇంకెందుకు దాని గురించి? రెండు, అది వచ్చేసి నన్ను పడగొట్టేసింది అనుకోండి, ఆ తర్వాత చేయడానికి నాకేమీ ఉండదు. అది రానంతసేపే నేనేమైనా చెయ్యాలి, దాని గురించి ఆలోచిస్తాను తప్ప అది వస్తుందేమో అని ఎందుకు ఆలోచన? అది వచ్చాక చేయడానికి ఏమీ లేనప్పుడు ఇంకెందుకు? అథవా మృత్యుదేవత వైభవం చెప్తే ధర్మరాజు గారు ఊరడిల్లాడు. అబ్బా ఏమి వేదాంతం చెప్పాడు రా వ్యాసుడు. అంటే నేను అలా అనొచ్చా అంటే నేను పవిత్రమైన మనసుతో చెప్తున్నాను. వ్యాసుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే వెళ్ళి ఊరడించడం ఎలాగో కూడా నేర్పాడు. ఆయన చెప్పని పాఠం ఏం లేదు లోకానికి. ఒక మనిషిగా బ్రతకడానికి ఎన్ని మంచి గుణాలు ఉండాలో అన్నీ నేర్పాడు. పక్కవాడి కష్టంలో పాలు పంచుకుని ఓదార్చడం మనిషికి రావలసిన విద్య కదండి, అది రావద్దు? వ్యాసుణ్ణి చూసినప్పుడు మనం కూడా ఇలా బ్రతకాలి, ఒకరికి కష్టం వస్తే మనం పాలు పంచుకొని వాళ్ళని సేద తీర్చాలి అని తెలుస్తుంది. కాబట్టి మృత్యుదేవతా ప్రభావాన్ని చెప్పాడు. అయిపోయిన తరువాత ద్రోణపర్వంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. కృష్ణార్జునులు యుద్ధం చేస్తున్నారు, యువతల వైపు అశ్వత్థామ యుద్ధం చేస్తున్నాడు. అశ్వత్థామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు, కృష్ణార్జునులు ఇద్దరిని నిర్మూలించుగాక అని సంకల్పం చేశాడు. ఆ ఆగ్నేయాస్త్రం వెళ్ళి ఒక అక్షౌహిణి సైన్యాన్ని కాల్చేసి కృష్ణార్జునుల మీదకి వెళ్ళింది, కానీ వాళ్ళనేమీ చేయలేదు.
అర్జునుడు మాత్రం వెంటనే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఈ ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపజేశాడు. అశ్వత్థామకి ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. ధనస్సు పక్కన పెట్టేసి తల ఉంచుకుని నడుచుకుంటూ యుద్ధభూమి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆకాశంలోంచి అకస్మాత్తుగా ఒక నల్లటి మబ్బు కిందకి దిగినట్టుగా దిగిందేదు. ఎవరా అని చూశాడు వ్యాస భగవానుడు. వెంటనే నమస్కారం చేసి ఆయన్ని కూర్చోపెట్టి, అయ్యా నాదొక అనుమానం, మీరు సమయానికి వచ్చారు, మనకి కొన్ని విషయాలు చెప్పడానికి వస్తుంటారు వ్యాసుల వారు, ఏమి నీ అనుమానం అని అడిగారు. అంటే అశ్వత్థామ అన్నాడు, నేను ఆగ్నేయాస్త్రం ప్రయోగించా, కృష్ణార్జునుల్ని చెనకలేదు. అక్షౌహిణి సైన్యం కాలిపోయింది పాండవుల వైపు, కానీ అర్జునుడు వేసిన బ్రహ్మాస్త్రం మాత్రం నా ఆగ్నేయాస్త్రాన్ని ఉపశమింపచేసింది. ఎందుకు కృష్ణార్జునుల్ని నేను వేసిన అస్త్రం చెనకలేదు అని అడిగాడు. అంటే అప్పుడు దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని చెప్పాడు. గత జన్మలో నరనారాయణులుగా ఉన్నారు కృష్ణార్జునులు. నారాయణుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేసి సకల విధములైనటువంటి అభ్యున్నతులను పొందడానికి ఆయన దగ్గర వరం పొందాడు. అందుకే ఆ నారాయణుడే కృష్ణుడి కనుక కృష్ణుణ్ణి చెనకగలిగిన వాళ్ళు ఉండరు. పైగా నీ అస్త్రం కృష్ణుణ్ణి లేదా అర్జునుణ్ణి ఎందుకు చెనకలేదని నీ అనుమానం. ఆ నరుడే అర్జునుడు. నారాయణుని యొక్క ప్రేమ నరుని యందు ఉంటుంది, అందుకే ఇద్దరు రక్షింపబడుతుంటారు. ఇది కాక నీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను అశ్వత్థామ. అశ్వత్థామకి ఒక గొప్ప అహంకారం, తనకన్నా శివభక్తుడు లోకంలో ఉండడు, తానే గొప్ప శివభక్తుడని నమ్మకం. అందుకని ఆయనతో ఒక మాట చెప్పాడు. శుభ్రమగు నుర్వి మృత్తిక సురిచిరంపు ప్రతిమ కావించుకొని అందు పరమునావహించి పూజా విశేషములెల్ల చేసి నీవు తొలు మేనం కొలిచితివి నిష్టతోడా. గత జన్మలలో నువ్వు ప్రవాహం ఉండేటటువంటి చోటుకి వెళ్ళి మృత్తికని తీసుకొచ్చి, మనం చేస్తుంటాం కదా పార్థివలింగాన్ని, అలాగే మృత్తికతో పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని తయారు చేసేవాడివి. తయారు చేసి ఆ విగ్రహాన్ని గొప్పగా పూజ చేసేవాడివి గత జన్మలో. కానీ కృష్ణార్జునులిద్దరూ నరనారాయణులుగా ఉండగా వాళ్ళేం చేశారో తెలుసా? వారులు లింగాధిష్టానారూఢంగా నొనచ్చి అర్చించిరి భవ్యారాధన పరులై మును గౌరీపతి నతుల నియమ కల్పన వెలయన్. వాళ్ళు మట్టితో శివలింగాన్ని చేసేవారు. లింగాన్ని చేసి వాళ్ళు లింగానికి నమక చమకాలతో పూజ చేశారు. నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహాన్ని తయారు చేసి పూజ చేశావు. కరచరణాదులతో ఉన్నటువంటి విగ్రహాన్ని ఆరాధన చేసినటువంటి వాడి కన్నా రూపం ఉన్నదా అంటే ఉన్నది లింగమునకు. కరచరణాదులు ఉన్నాయా? కాళ్ళు చేతులు లేవు. కాబట్టి అరూపరూపి అయినటువంటి లింగార్చన చేసిన వాడెవరున్నాడో వాడి ఉపాసన బలం ముందు సాకారార్చన చేసిన వాడి ఉపాసన బలం సరిపోదు. వాడి యందు పరమేశ్వర ప్రీతి ఎక్కువగా ఉంటుంది. సర్వభూత భవం జ్ఞాత్మా లింగమర్చతియ ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. సంస్కృత భారతంలో వ్యాసుడి వాక్కు. ఆయన గత జన్మలలో నరనారాయణులు లింగార్చన చేసిన వారు కనుక వాళ్ళ యొక్క ఉపాసన బలం ముందు నీ ఉపాసన బలం నిలబడదు కనుక నువ్వు వేసిన అస్త్రములు వాళ్ళని చెనకవు. కానీ వాళ్ళు నీ అస్త్రములను ఉపసంహారం చేయగలరు. అంటే ఉపాసనా సంబంధమైనటువంటి ఒక గొప్ప రహస్యాన్ని చెప్పాలి అంటే వ్యాసుడు వినా ఎవరు చెప్పగలరు? అందుకే లింగారాధన యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో అశ్వత్థామకి ప్రబోధం చేసి అన్యాపదేశంగా ఉపాసనా రహస్యాన్ని లోకానికంతటికీ చెప్పినటువంటి ఘనత మహానుభావుడు ద్రోణపర్వంలో వ్యాస భగవానుడు పొందాడు. కాబట్టి పరమశివుని యొక్క అనుగ్రహం అంటే మామూలుది అనుకుంటున్నావయ్యా అని కిరణములు ఉల్లసిల్ల తనకేల నుదగ్రపు శూలి నుండగా బొరిబురినందు ఘోరముగ పుట్టిన శూల పరంపరల్ కరంబరుదుగ హరినెల్ల తెగటార్వగనే వెనుకన్ శరంబులం కురియుచు చంపినాడని కొందు జయంబు సముద్భుటంబుగన్. ఆ పరమశివుని యొక్క వైభవాన్ని కీర్తించడానికి ఎవరికీ సాధ్యం కాదయా. అంతటి అద్భుతమైన మూర్తి లింగార్చన చేసినటువంటి కృష్ణార్జుల ముందు నువ్వు నిలబడలేవు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అశ్వత్థామ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత వ్యాస భగవానుడు ఆ
సైనికులందరూ విడిది చేసేటటువంటి శిబిరముల వైపుగా వెడుతున్నాడు. ఆయన ఏం కారణం లేకుండా వెళ్ళడు, అంతర్ధానం అయిపోగలడు. అర్జునుడు వ్యాసుణ్ణి చూశాడు. పరుగు పరుగున ఎదురొచ్చి అర్ఘ్యపాద్యాదులిచ్చి తీసుకెళ్లి ఒక ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు. నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం ఉంది వ్యాస భగవానుడా, నేను ఎవ్వరికీ చెప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడు గెలిచాడు. అర్జునుడు పుంఖానుపుంఖలంగా బాణములను ప్రయోగించి ఎందరినో తెగటార్చాడని బయట చెప్పుకుంటున్నారు. అర్జునుడే ఈ యుద్ధమంతా చేశాడు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఆ యుద్ధం నేను చెయ్యలేదు. ఆ యుద్ధం జరిగినప్పుడు నా ముందు ఒక వ్యక్తి నడిచి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఆ శత్రు సైన్యాన్నంతటినీ కూడా సంహారం చేశాడు. ఎవరైనా అంటే కిరణములుల్లసిల్ల తన కేల నుదగ్రపు శూలముండగా బొరిబరినందు ఘోరముగ పుట్టిన శూల పరంపరల్ కరం బరుదుగా హరినెల్ల తెగటార్వగనే వెనుకం చరంబులన్ కురిగిచు చంపినాడనని కొందరు జయంబు సముద్భటంబుగన్. ఒక మహానుభావుడు ఒక ఆయన భూమి మీద నడవలేదు, భూమి కన్నా పైన నడిచాడు. కాళ్ళు భూమి కానలేదు. చేతిలో ఒక పెద్ద శూలం పట్టుకున్నాడు. ఆయన వెడుతుంటే ఆయన శూలం నుంచి కొన్ని కోట్ల శూలములు ఉద్భవిల్లాయి. ఆ శూలాన్ని చేత్తో పట్టుకుని అందులోంచి అనేక శూలములు పుడుతూ ఉండగా ఆయన అక్కడ ఉన్న సైన్యాన్నంతటినీ కూడా పొడిచి చంపేస్తున్నాడు. అక్కడ ఉన్న వీరులందరూ కూడా నేల పడిపోతున్నారు. అలా పడిపోతూ చచ్చిపోతున్న వాళ్ళ మీద నా బాణాలు పడ్డాయి. నిజానికి నేను చంపలేదు, అది నాకు ఒక్కడికే కనపడింది. నేను కాదు చంపింది, ఎవరో మాత్రం చంపాడు. ఒకరోజు కాదు, ప్రతిరోజు యుద్ధ భూమిలో నాకన్నా ముందు వెళ్ళాడు ఒక ఆయన. ఆయన పొడుస్తూ ఉండేవాడు, ఆయన చంపుతూ ఉండేవాడు. ఆయన శూలం పొడుచుకుని వాడు పడిపోతుంటే నా బాణం పడేది. అందరు అనేవారు అర్జునుడు చంపేశాడనేవారు. నాకు చాలా చిన్నతనంగా ఉండేది. కాదు, ఎవరో పొడుస్తున్నాడని తెలుసు. ఎవరిని అడగాలి? ఇన్నాళ్ళకి తగిన వ్యక్తివి దొరికావు. మహానుభావ, ఎవరసలు? ఎవరు పొడిచాడు? ఎవరు చంపాడు ఇంత సైన్యాన్ని? నేను కాదని నాకు తెలుసు అన్నాడు. అంటే ఒకప్పుడు యుద్ధంలో ప్రారంభంలో మోహం పుడితే కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పి పోగొట్టారు. మళ్ళీ అప్పుడప్పుడు అతిశయం గర్వం పుడుతూ ఉంటాయి. అయినా మనుష్యుడేగా, నరుడేగా. ఇప్పుడు వ్యాస భగవానుడు చెప్తున్నాడు, ఆదికి నాది లోకములకన్నింటికిన్ ప్రభుడు అవ్యయుండు వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుండు అహోందళన ప్రకారక శుభోదయకారక దివ్యనాముండు అంబాదయితుండు దృంమహిత పాలుడులోలుడు భక్తియుక్తికిన్. ఆయన ఎవరో కాదయా, సాక్షాత్ పరమశివుడు. ఒకప్పుడు నువ్వు చేసిన తపస్సుకి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడతో నిన్ను వదిలిపెట్టలా. నీకు ఉపకారం చెయ్యాలని యుద్ధభూమిలో ప్రతిరోజు నువ్వు రథం ఎక్కి కురుక్షేత్ర సంగ్రామ భూమికి రాగానే నీతో పాటు వస్తున్నాడు. నువ్వు యుద్ధం మొదలుపెట్టగానే నిన్ను ఎవ్వరూ చెనకడానికి వీలు లేకుండా నిజానికి ఆయన చంపుతున్నాడు శత్రువుల్ని. ఆ తర్వాత నువ్వు బాణం వేస్తున్నావు. నీ కోసం యుద్ధభూమికి వచ్చి నీ పనుపున యుద్ధం చేస్తున్నవాడు శంకరుడు, మూడవ కన్నున్నవాడు, అంబాపతి పార్వతీపతి. ఆయన చంపాలనుకుంటే ఆయన ఘోర రూపం పొందితే నిలబడగలిగిన వాడు ఉంటాడయా? ఎవరి నామం చెప్పినంత మాత్రము చేత సమస్తమైన ఈప్సితములు సిద్ధిస్తాయో, ఎవరి పేరు పలికినంత మాత్రం చేత భక్తితో స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలడో అటువంటి మహానుభావుడు నిలగళుండు శంకరుడు నిత్యుడు సత్యస్వరూపుడు ఉజ్జలత్కాల మహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫురత్పాల మృగాంక శేఖరుడు దైత్యకుల ప్రవిదారణ క్రియాలోల పరశ్వధుండు సకలుండమలుండు ప్రియుండు శాంతికి. ఆయన బాలచంద్రరేఖని ధరించి ఉండేటటువంటి వాడు శంకరుడు, నిత్యుడు, శాశ్వతుడు, ఘోర రూపాన్ని పొందగలడు, పరమశాంత స్వరూపంతో ఉంటాడు. చంపాలనుకుంటే కోట్ల మందిని పడగొట్టగలడు. మహాప్రళయంలో లోకాలన్నింటినీ పడగొట్టేస్తాడు. రక్షించాలనుకుంటే ప్రళయకాలంలో పడుతున్న భయంకరమైనటువంటి అగ్ని శిఖలను కూడా తన కరుణామృత వృష్టి చేత చల్లార్చగలడు. ఏదైనా చెయ్యగలడు. అందుకు కదూ ఓం నమో భగవతే సదాశివాయ సకల రూప విదూరాయ సకల తత్వాత్మకాయ శాశ్వత రూపాయ అని ఆయన గురించి వర్ణిస్తూ ఏదో ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వస్వరూపాయ
శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాటంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ నిత్యశుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర రౌద్రాకార వీరభద్ర మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర కట్వాంగ ఖడ్గ శూల పరశు పాశంకుచ ధమరుక మృగశూల చాప బాణ గదా శక్తి భిండివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టి శశరగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంష్ట్రాకరాళ వదన వికటాట్టహాస బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధర మృణ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ సర్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ రోగభయముచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ శమయ చౌరాన్ మారయ మారయ మమ శత్రూన్ ఉచ్ఛాటయో ఉచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భిండి భిండి ఖడ్గేన చింది చింది వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ ముసలేన నిష్పేషే నిష్పేషయ బాణయ సంతాడయ సంతాశయ యక్ష రక్షాంసి భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత భేతాళ మారీగణ బ్రహ్మరాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మాభయం కురు విత్రస్తం మాశ్వాసయ ఆశ్వాసయ మానందం ఆనందం కరోమియ అని చుట్టూ అర్థం మాప్యాయ ఆప్యాయ అమృతగటాక్షేణ మాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరకభయాన్ మాముద్ధరోద్ధర శివకవచేన మామాచ్ఛాదయాచ్ఛాదయ అని ఆ పరమశివుని యొక్క ఘోర అఘోర రూపములను వర్ణిస్తారు. ఆయనే తలుచుకున్నాడా లోకములను త్రుటిలో మింగేయగలడు, ఆయనే తలుచుకున్నాడా సమస్త లోకములను నిలబెట్టగలడు. కాబట్టి ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై అంటారు పోతన గారు భాగవతంలో. కాబట్టి అటువంటి మహానుభావుడు ఆయనకి అడ్డేదయ్యా అర్జున నీ అదృష్టం. ఒకనాడు ఇంద్రకీలాద్రి మీద నువ్వు చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి పరమాత్మ ఆనాడు నీకు పాశుపతాస్త్రం ఇచ్చి ఊరుకోకుండా యుద్ధభూమిలో నీతో పాటు ప్రవేశించి శూలాన్ని చేత పట్టుకుని అందులోంచి కొన్ని కోట్ల శూలములు గుదియలు బయటికి వస్తూ ఉండగా ఇంత సైన్యాన్ని మట్టు పెట్టి తాను ప్రచ్ఛన్నంగా ఉండి నీకు కీర్తిని కట్టపెట్టాడు. శివానుగ్రహాన్ని పొందావయ్యా, రెండు చేతులెత్తి నమస్కరించు, ఆ శివనామాన్ని పలుకు అన్నాడు అని వ్యాస భగవానుడు ఈ మాట చెప్తే అర్జునుడు తాను పొందినటువంటి వైభవానికి పరమానందాన్ని పొంది ఇంతకన్నా జీవితంలో అదృష్టం ఏముంటుంది, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందానని ఆ పరమాత్మ అయినటువంటి ఆ శంకరుణ్ణి తలుచుకొని మనసులో ఆయనకి జ్యోతలర్పించి కృతార్థుడయ్యాడు. మళ్ళీ శల్యపర్వంలో కనపడతాడు వ్యాస భగవానుడు. శల్యపర్వంలో కనపడినప్పుడు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఈ ముగ్గురు తప్ప ఇక కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మిగిలిన వాళ్ళు లేరు. ధృతరాష్ట్రుడి వైపు ఉన్నటువంటి సైన్యం అంతా కూడా పడిపోయింది. అలా పడిపోయి ఉన్న సమయంలో యుద్ధం జరుగుతుంటే సాత్యకి సంజయుణ్ణి పట్టుకున్నాడు. సంజయుడు యుద్ధభూమిలో తిరిగి యుద్ధ వార్తలన్నీ తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పాలి కదా, పట్టుకున్నాడు. పట్టుకుంటే నవ్వి ఆ కృపాచార్యుడు మొదలైన వాళ్ళు అన్నారు, సాత్యకిని పట్టుకున్నావు ఎందుకు అన్నారు. ఈయన పక్షపాతి, ఈయనని మాత్రం ఎందుకు వదిలిపెట్టేస్తాను, ఈయన తల తుంచేస్తానన్నాడు. వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అతను యుద్ధవార్తలను తీసుకెళ్లేటటువంటి వ్యక్తి, అటువంటి వాణ్ణి చంపడానికి వీల్లేదు, విడిచిపెట్టమని ధర్మాన్ని ప్రతిష్ఠించి తానిచ్చిన వరాన్ని తానే నిలబెట్టి మళ్ళీ సంజయుణ్ణి విడిపించాడు. అలా ధర్మ సంరక్షణం చేసి యుద్ధభూమిలోకి పరిగెత్తుకొచ్చినటువంటి మహానుభావుడు. అలాగే ఒకానొకప్పుడు కౌరవులందరూ పడిపోయారు, ఇక ఎవ్వరూ మిగలలేదు. ధృతరాష్ట్రుడికి గాంధారికి కోపం వచ్చి పాండవుల్ని శపిస్తారేమోనని భయపడి, కృష్ణ నువ్వు ముందు వెళ్ళి మాట్లాడవయ్యా అని చెప్పి పాండవులు ముందు కృష్ణుడిని పంపారు. కృష్ణుడు వచ్చి ధృతరాష్ట్రుడికి గాంధారికి నచ్చ చెప్తున్నప్పుడు వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుడి దగ్గర కూర్చుని, అధర్మం పట్టుకున్న వాళ్ళు, చెప్పిన మాట వినని వాళ్ళు ఈల్గకపోతే బ్రతికి బట్ట కడతారయా, అందుకని నీ సంతానం అంతా కూడా మడిసిపోయింది, దానికి పాండవుల మీద కోపం పెట్టుకోవడం ఎందుకని బోధ చేస్తున్నాడు. వ్యాస భగవానుడిని చూసినటువంటి కృష్ణుడు వ్యాసుడికి, ధృతరాష్ట్రుడికి, గాంధారికి నమస్కరించి మంచి మాటలు చెప్పి
అక్కడ ఉండగా ఉత్తర క్షణంలో ఆయన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. అశ్వత్థామ మహా ఉగ్ర రూపంలో వచ్చి పడిపోడుతున్నాడు, ఉపపాండవుల్ని కూడా చంపపోతున్నాడు, అపాండవం చేయడానికి పాండవుల్ని కూడా పడగొట్టడానికి బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెయ్యబోతున్నాడని తెలుసుకుని నేను చెయ్యవలసిన పని చెయ్యడానికి వ్యాసుడు ఇక్కడ ఉన్నాడు, వ్యాసుడు ధృతరాష్ట్రుడు గాంధారి మనసులు చల్లబరుస్తాడని అక్కడ వదిలిపెట్టేసి అవతల అశ్వత్థామ విజృంభిస్తున్నాడు. నేను వెళ్ళిపోవాలని కృష్ణుడు వెళ్ళిపోయాడు. అంటే కృష్ణుడు త్వరగా పాండవుల రక్షణ కొరకు వెళ్ళిపోతే ధృతరాష్ట్రుడు గాంధారి కోపించి పాండవులను శపించకుండా మంచి మాటలు చెప్పి వాళ్ళ మనసు చల్లబరిచి పాండవులు ధర్మాత్ములు కనుక కాపాడినటువంటి మహానుభావుడు ఆ శల్య పర్వంలో వ్యాస భగవానుడు మళ్ళీ అక్కడ కనపడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.